అక్క రేపు బావకు సెలవేగా పోయొద్దాం పారాదు. ఆడకట్టుకే 20 మంది అవుతున్నాం. మంచిగా చిన్న బస్ మాట్లాడుకుంటామంటే నిమ్మలంగా పోయి రావచ్చు. మా దోస్తు గాని బండే మాట్లాడినరా, పెట్రోల్ పోసుకుంటామంటే దంచొచ్చు. ఏ గంత రిస్క్ ఎందుకురా, సిటీకెళ్ళి బస్సులు నడుస్తున్నాయట, సప్పుడు గంట అట్లా పోయింది నయం అని చాలా మంది మాట్లాడుకుంటురట. ఏడికి అంటారా, చలో కాళేశ్వరం. ఎడ్ల బండ్ల మీద జాతరకు పోయినట్టే ఉందిలే. సరస్వతి పుష్కరాలకు పోతే మీరిగినెక్కుతారుల్లా. బస్సుకొచ్చినా కారు గట్టుకపోయినా ఘాట్ల దాకా పోవు. ట్రాఫిక్ జామ్ అవుతుందని దూరంలోనే ఆపేస్తే నడుచుకుంటూ పోవాలి. పిల్లలు పెద్ద మనుషులు నడుచుడు కష్టం కాబట్టి ఇట్లా బండెక్కిపోతాన్రన్నట్టు. అట్లాని సర్కార్ ఏం పెట్టలే, చుట్టుముట్టు రైతులే గీ ఉపాయం చేసిండ్రు. మనిషికి 50 రూపాయలు కిరాయి. ఓ జర మందిని తక్కువెక్కి రే అన్నలు, ఎడ్లు గుంజుతలేవు. చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూస్తానా, మనిషికి 50 రూపాయలట. ఘాట్ వరకు వచ్చేంత వరకు కూడా కొంచెం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మేము కొంత మోకాల నొప్పులతోటి కొంతమంది ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కారు పార్క్ చేసుకొని ఒక ఆటో ఎక్కాము, మళ్ళీ ఆటో అక్కడ కాదంటే మళ్ళీ టెంపో ఎక్కాము. వాళ్ళు కూడా సతాయిస్తే పాపం పోలీసులు లేదు అక్కడ వరకు వెళ్ళమని చెప్పారు. రెండో నాడైతే పలసగానే ఉన్నారు. త్రివేణి సంగమంలో తానాలు చేసి ముక్తీశ్వరుడి దర్శనానికి పోతాన్రు. ఆయితారం కాబట్టి రేపు చాలా మంది పోతుండొచ్చురు. అయితే సవలతులు చక్కగా చేయలేదని భక్తులు ముక్కిరుస్తున్నారు. 35 కోట్లేమో కానీ 35 రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్టు కనిపిస్తలేదు. ఇక్కడ ఒక దిక్కేమో పోలీసు వాళ్ళేమో అక్కడ కోనియరు, ఇక్కడ నెట్టేసి ఇక్కడ ఈ వ్యవస్థ ఉన్నది. ఇంకా గవర్నమెంట్ కి ఒకటే మేము చెప్పేది, ఇంకా ఫెసిలిటీస్ బాగా పెంచితే బాగుంటదని. ఈ ముచ్చటిట్లుంటే లోకల్ ఎంపీ వంశీ సార్ ను పుష్కరాలకు పిలువనందుకు నిన్న సీఎం సార్ వచ్చిన టైంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు లొల్లి చేస్తే ఇగియాల పెద్దపల్లిలా దళిత సంఘాలు నిరసన చేసినాయి. అంబేద్కర్ సారు విగ్రహం ముంగట ప్రోటోకాల్ మర్యాద పాటించని ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవాలనేది మనోళ్ళ డిమాండ్.